హాయ్ అండి. లాస్ట్ వీక్ నేను మా ప్రైజీ అయితే వైజాగ్ వెళ్ళాము. సో వైజాగ్ వెళ్ళి అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మేము ఉంటాం కదా. సో అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నేను మా ప్రైజీ కలిసి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యాము. బట్ లాస్ట్ వీక్ అంతా బాగా వర్షాలు కదా, వైజాగ్లో కూడా బాగా వర్షం పడిందనమాట. ఇంకా ఆ వర్షంలోనే మేమిద్దరం ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళేటప్పటికి మా ఆంటీ ఇంకా మా చెల్లి ఇద్దరు అయితే రెడీగా ఉన్నారన్నమాట, నేను వస్తానని. తిను మా ఆంటీ అండ్ తిను మా చెల్లి జాజీ. సో ఇంకా చాలా బక్కగా ఉంటుందన్నమాట. మేము వెళ్ళేటప్పటికి ఆంటీ జాజీ కూడా రెడీగా ఉన్నారు. ఏంటి లేట్ అయిందని అడిగితే ఇంకా వర్షం కదా, సో చాలా లేట్ అయిపోయింది. మేము వెళ్ళేటప్పటికే 11-12 అయింది. బట్ వర్షం మాత్రం అస్సలు తగ్గలేదన్నమాట, వర్షం పడుతూనే ఉంది. ఇంకా ఇదైతే విన్ను ఆడుకునే కార్ అనమాట. సో ఇంకా వెళ్ళగానే ఎంట్రన్స్లోనే కార్ ఉంది. ప్రైజ్ అయితే ఇంకా ఆ కార్ చూసి ఆ రూమ్లోనే ఆడుకుందామని చెప్పి ఇంకా ఆ రూమ్లోనే కార్ కోసం వెయిట్ చేస్తుందన్నమాట, కార్ ఎక్కుతా అని చెప్పేసి. ఇంకా చాలాసేపు నేను మా ఆంటీ ఇంకా మా జాజీ మా తమ్ముడు బాగా మాట్లాడుకున్నాం అనమాట. చాలా డేస్ అయింది మేమందరం కలుసుకొని. సో ఇంకా మా తమ్ముడు మా ప్రైజీతో పాటు అలా మా ఫేక్ మనీ ఉంటుంది కదా, ఆడుకునే మనీ, దాంతో కలిసి వాడుతున్నాడు. ఇంకా మేమందరం కూడా కలిసామని చెప్పి చిన్నప్పటి ఫొటోస్ అన్నీ కూడా తీసి చూస్తున్నాం అనమాట. చిన్నప్పుడు మా జాజీ వాళ్ళు మేము అందరం కలిసి చదువుకున్నాం, కలిసే ఉన్నామన్నమాట. సో ఇంకా చిన్నప్పుడు ఫొటోస్, మా బర్త్డే అప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడా చూసాం చాలాసేపు. ఈవినింగ్ మధ్యాహ్నం లంచ్ కూడా ఇంకా అక్కడే చేసాం. ఈవినింగ్ 4 అయ్యేటప్పటికి మా జాజీ వాళ్ళ బాబు విన్ను అయితే వచ్చేసాడు. ఇంకా విన్ను రాగానే ప్రైజీ విన్ను ఇద్దరు కలిసి ఇంకా గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశారనమాట కారులో కూర్చొని. మంచి పాట పెట్టు. ఓ అమ్మ పుస్తకాలే, మంచి పాట పెట్టినానా, ఇంకో మంచి పాట పెట్టి. ఇంకా విన్ను ఆ కార్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో అవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట, ప్రైజీని ఎక్కించుకొని కూర్చొని. ఇంకా మా జాజీతో కూడా ప్రైజీ బాగా ఆడింది, ఏవేవో చెప్తుంది కబుర్లు జాజీకి. ఇంకా మా జాజీ ఒకటి క్వశ్చన్స్ వేస్తూ ఉంటే అది కాదు పిన్ని, ఇది కాదు పిన్ను అని చక్కగా ఏవేవో కబుర్లు చెప్తూ చాలాసేపు అయితే ఆడుకున్నాము. ఇంకా ఈవినింగ్ 4 అయింది కాబట్టి మా ఆంటీ స్నాక్స్ చేసింది, ఇంకా అవి కూడా తింటూ అలా కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయాము. ఇంకా విన్ను అయితే కార్ ఎక్కించుకొని ఇంకా ఆ రిమోట్తో కంట్రోల్ చేస్తున్నాడు అనమాట, ముందుకి వెనక్కి డ్రైవ్ చేస్తున్నాడు రిమోట్ కంట్రోల్తో. అలా ముందుకి వెనక్కి వెళ్తూ పెద్ద మమ్మీ నువ్వు కూడా కూర్చో అనుకుంటూ చాలా గోల్ చేశాడనమాట. ఇంకా మేము వచ్చేసేటప్పుడైతే విన్ను చాలా ఇచ్చేసాడు, నేను వస్తానని చెప్పేసి. ఇంకా చాలాసేపు చెల్లినైతే ఆడించాడనమాట కారులో, ఎక్కడెక్కడో ఊరు వెళ్తున్నాం అలా అని చెప్పేసి మాకు బాయ్ చెప్తూ చాలా బాగా ఆడిపించాడు ప్రైజీనైతే. ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి స్కూల్ నుంచి తెచ్చిన బ్యాగ్స్ అయితే ఓపెన్ చేసి అందులో ఈరోజు స్కూల్లో అబాకస్ ఇచ్చారనమాట. సో ఇంకా అబాకస్ తీసుకొని ప్రైజ్కి కూడా ఒకటి ఇచ్చి అవి ఎలా యూస్ చేయాలి, అబాకస్ ఎలా చేయాలని చెప్పేసి క్లాస్ అయితే చెప్తున్నాడు. వాళ్ళ టీచర్ ఎలా చెప్పారో సేమ్ అలానే చెప్తున్నాడు అనమాట. అబాకస్లో బీడ్స్తో ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. చాలా ఇంటెలిజెంట్ బాయ్ అనమాట, ఏదైనా ఒకసారి చెప్తే బాగా గుర్తుపెట్టేసుకుంటాడు మైండ్లో విన్ను. అబాకస్ వాళ్ళ టీచర్ ఎలా చెప్పారో అలా అయితే చెప్తున్నాడు నాకు. ఇంకా ఈవినింగ్ 5 వరకు కూడా మేము అక్కడే టైం స్పెండ్ చేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ 5 అయ్యేటప్పటికి కొద్దిగా వర్షం అయితే తగ్గింది. ఇంకా వర్షం తగ్గింది కదా అని చెప్పి నేను మా ప్రైజీ మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది ఆ రోజు అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.